హాయ్. హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే హల్వా అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు గదా! హల్వా మనకి స్వీట్ అనేది చాలా అంటే చాలా బావుండిద్ది. మ్యాంగోతో చేస్తున్నాము అందులో. ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ చాలా బావుండిద్దండి. ఇప్పుడైతే బాగా పండిన మామిడి పండు అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఒకటి తీసుకొని సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఈ తోలు వేసుకోకుండా మనం మామిడి పండు ఈ తోలు వేసేయకుండా లోపలుండే గుజ్జు మాత్రమే తీసుకోవాలి మనం. అందుకని ఈ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని మిక్సీలోకైతే వేసుకుందాము. మొత్తం ఇట్లా మిక్సీ వేసిన తర్వాత దీంట్లోకొచ్చేసి ఒక గ్లాసు నిండా షుగర్ అయితే వేసుకోవాలండి. ఒక గ్లాసు నిండా షుగర్. ఏదైనా ఒక కప్ అనేది మెజర్‌మెంట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మెజర్‌మెంట్ పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు నిండా షుగర్ వేసిన తర్వాత ఒక 3 యాలక్కాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇది. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కడా కూడా మనకి మామిడి పండు అనేది అస్సలు తగలకూడదు. అట్లా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్‌లోకైతే వేసుకుందాం. పేస్ట్ అనేది అట్లా మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకొచ్చేసి కార్న్ ఫ్లోర్ అయితే ఒక గ్లాస్ నిండా అయితే వేసుకుంటున్నాను. మనం ఇందాక ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో కార్న్ ఫ్లోర్ అయితే ఒక గ్లాస్ నిండా వేసేసుకొని ఒక 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. 3 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒక 2 గ్లాసులొచ్చి పాలైతే వేసుకోవాలి. చిక్కటి పాలైతే తీసుకోండి ఫ్రెండ్స్. చిక్కటి పాలు వేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే 2 గ్లాసుల నిండా పాలు తీసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఉండలు లేకుండా అయితే చక్కగా కలుపుకోండి. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసిన తర్వాత ఇదనేది కాస్త వడకట్టేసుకోవాలండి. వడకట్టుకుంటే మనకి ఎక్కడైనా ఉండలు లేకుండా, పిండి ముద్దలు లేకుండా అయితే ఉండేది. ఇప్పుడైతే వడకట్టేసుకుందాం ఇది. చక్కగా నీట్‌గా వడకట్టేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగా వచ్చిద్ది మనకి. ఓసారి ఇట్లా మొత్తం వడకట్టేసేసుకొని చూసారు గదా! ఇట్లా మొత్తం వడకట్టేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసేసి ఏ బౌల్‌లో అయితే మనం స్వీట్ చేస్తామో అదే బౌల్‌లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే యెల్లో కలర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక అర గ్లాసు నీళ్లు తీసుకొని ఫుడ్ కలర్ కలిపి కొంచెం మనం తీసుకున్న మ్యాంగో ఈ పాలు ఇవి ఉన్నాయి గదా! దాంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. దీంట్లో కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేసుకొని కలుపుతూ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ స్వీట్ అనేది కలుపుతూ ఉంటే మనకు కాస్త దగ్గర పడతా ఉండేది. ఇట్లా కలుపుతూ ఉండాలి. పక్కనే స్టవ్ మీద అయితే నెయ్యి పెట్టేసి ఒక గ్లాస్ నిండా మనం షుగర్ తీసుకున్న గ్లాస్ నిండా నెయ్యి కూడా ఒక గ్లాస్ నిండా పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం అచ్చిపెట్టేసుకొని స్టవ్ అనేది ఆపేసి పక్కకు పెట్టేసుకోండి నెయ్యి అనేది. ఈ మనం ఇది మాత్రం గంటిపెట్టి అయితే తిప్పుతానే ఉండాలి. అందుకే నాన్ స్టిక్ అనేది చేసుకుంటే మనకు అడుగంటకుండా అయితే ఉండిద్ది. లేకపోతే ఏదైనా మందంగా ఉండే గిన్నె కానీ అట్లాంటిదైతే చేసుకోండి. మందంగా ఉండే బాండీ కానీ అట్లాంటి దాంట్లోనే ఈ స్వీట్ అనేది చక్కగా చేసుకుంటే మనకి చక్కగా నీట్‌గా అయితే వచ్చిద్ది. లేకపోతే అడుగంటినట్టుగా అయితే వచ్చిద్దండి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ అయితే చూసుకోండి. చూసారు కదా! నెయ్యి కూడా కరగపెట్టి పక్కకు పెట్టేసాను. పక్కకు పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేద్దాము. కలిపేసి కాస్త గట్టిపడింది కదా! కొంచెం గట్టిపడినప్పుడు షుగర్ అయితే నేను ఇందాక ఒక గ్లాస్ వేసాను కదా! ఇప్పుడైతే ముక్కాలు గ్లాస్ అయితే వేసుకుందాము. ముక్కాలు గ్లాస్ వేస్తే సరిపోయిద్దండి. 1 గ్లాస్ అయితే వేసుకోవాలి. మీరు షుగరు బాగా ఎక్కువ తినేవాళ్ళైతే 2 గ్లాసులు వేసుకోండి. ఇప్పుడైతే షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం లూజ్ అయితే ఇది పిండనేది. మధ్యలో కలుపుతూ అయితే ఉండండి. కలపటం మాత్రం అస్సలు మానకూడదు. కలుపుతూనే ఉండాలండి స్వీట్ అయిపోయేదాకా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. కాస్త ఎక్కువ మనం బాగా టేస్ట్‌గా తినాలంటే కొంచెం శ్రమ పడాల్సిందే గదా! అందుకని ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ నెయ్యి వేసుకుంటూ అయితే మనం తీసుకున్న గ్లాస్ నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే చక్కగా కలిపేస్తా ఉండాలి. అట్లా కలుపుతూ ఉండండి. అస్సలు ఒక్కసారన్నా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతా ఉండిద్ది. అట్లా అవుతున్నప్పుడల్లా ఒక గంటెతో నెయ్యి తీసుకొని వేసుకుంటూ అయితే చక్కగా మధ్యలో చుట్టూరు అంటుకున్నది కూడా మధ్యలోకి అనుకుంటూ అయితే చక్కగా తిప్పుతూ ఉండండి. చక్కగా తిప్పుకుంటా
అంచులకి అంటుకున్నదంతా ఈ పిండిలో వేసుకుంటా ఉండండి గంటితో అట్లా అంతా చుట్టూరు. చూసారు కదా, మధ్యలో మనకి నెయ్యి వేసినప్పుడల్లా చక్కగా తిప్పుతూ ఉంటే మనం వేసిన నెయ్యి మొత్తం చక్కగా మొత్తం పీల్ చేసుకొని జ్యూస్ చక్కగా మనకి ఆయిల్ అనేది నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉండేది. నేనైతే ఒక ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. స్వీట్ ఇంకా మనకి కాస్త దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకొని ఇంకా ఉన్న నెయ్యి కూడా ఇంకా లాస్ట్కి మనకి 20-25 నిమిషాలు అయితే పట్టిద్దండి ఈ స్వీట్ అనేది. అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేసి తిప్పుతూనే ఉండాలండి. అట్టా తిప్పుతూ ఉంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయిద్ది. మధ్యలో ఏం చూసుకోని అవసరం లేదు. మనకి కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవుతా ఉండేది. స్వీట్ రెడీ అవుతుంది అన్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుండేది. కొంచెం గట్టిగా కూడా అయ్యిద్ది. చూసారు కదా, నేను తీసుకున్న గ్లాసు నెయ్యి మొత్తం వేసేసాను. వేసేసి మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాము. మొత్తం కలిపేసి కాస్త దగ్గరకి గట్టి పడతా ఉంది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇందాక ప్లేట్ కూడా నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసేసి ప్లేట్లోకి తీసుకోవటమే. ప్లేట్లోకి తీసేసుకొని అట్లాగే కొంచెం ప్లేట్లోకి వేసేసి కొంచెం ట్యాప్ చేయండి. కొంచెం ట్యాప్ చేస్తే మనకి చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అయితే అయ్యిద్ది. ఇప్పుడు నేను బాదం, జీడిపప్పు అయితే పచ్చివేనండి. కొంచెం దంచి ఆ పొడైతే చల్లుతున్నాను గార్నిష్ కోసం అని. ఆ పొడైతే ఇట్లా చల్లేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చల్లారిన తర్వాత అయితే చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, అంచులు అంటుకోవటం అట్లా కూడా ఉండదు. చక్కగా మనకి సపరేట్ అవుతా ఉండదు. స్వీట్ అనేది చక్కగా మనకి అంటుకోదు ప్లేట్‌కి అనేది. నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఇప్పుడైతే ఏ షేప్ కావాలన్నా చక్కగా ఆ షేప్‌తో కట్ చేసేయాలి. నేను మామూలుగా డైమండ్ షేప్‌లో అట్లా మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్వీట్ మాత్రం తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ బాయ్ అండి.